పంచాయతీ సంగ్రామంలో ఫలితాలు విడుదలవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపుతున్నారు. ఇక 1-2 ఓట్ల తేడాతోనే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కామారెడ్డి రాజంపేటలో నడిమి తాండా సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మి 1 ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మర్రికుంట తాండాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ రోజా 1 ఓటుతో గెలిచారు. యాదాద్రి భువనగిరిలోని 2 గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితాన్ని తేల్చారు. పారుపల్లిలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజ్య గెలుపొందారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో తల్లిపై కూతురు గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కూతురు సుమలత భారీ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సదాశివపేట మండలం ముబారక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్లతో గెలిచారు. సిద్దిపేట వర్గల్లో కాంగ్రెస్ బలపరిచిన గోరేమియా తన ప్రత్యర్థిపై 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. విజయం సాధించిన సర్పంచ్లకు గెలుపు పత్రాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇటు ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ రిజల్ట్స్ పై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఫలితాల రాక ప్రారంభమైంది. ముందుగా కొన్ని చోట్ల మాత్రమే అయితే కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ తర్వాత కొంత లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ ఏదైతే ఉందో 3 గంటలకు 3:30 గంటలకు దాదాపు గంటన్నర పాటు ఆలస్యంగా జరిగిన ప్రాంతాల్లో మినహా మిగతా చోట్లయితే ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా వరకు కాంగ్రెస్ మద్దతుదారులు కావచ్చు, కాంగ్రెస్ నుంచి రెబల్గా పోటీ చేసిన వారు కావచ్చు, ఇట్లా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారుల రిజల్ట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మిక్స్డ్ రిజల్ట్స్ కూడా అంటే సిద్దిపేట జిల్లాలోని ఇటు గజ్వేల్లో కావచ్చు, ఇట్లా కొన్ని చోట్ల ప్రధానంగా ఇట్లా నువ్వానైనా అన్నట్టు పోటీ రిజల్ట్స్ కూడా నువ్వానైనా అన్నట్టు పోటీ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2 ఓట్లు 3 ఓట్ల తేడాతో పాటు 7 ఓట్ల తేడాతో ఇట్లా 10 లోపు ఓట్ల తేడాతో గెలిచిన చాలా వరకు గ్రామ పంచాయతీల రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రిజల్ట్స్ ముందుగా అయితే 5 గంటల నుంచే ప్రారంభమైనాయి. వార్డు మెంబర్లో సైతం చాలా చోట్ల కొన్ని చోట్ల వార్డు మెంబర్లలో కూడా ఎప్పుడు ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలుపొందని సదాశివపేటలోని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు ఆ వార్డు మెంబర్గా గెలవని కొన్ని వార్డు మెంబర్లు కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచినట్టు కూడా చెప్తున్నారు నేతలు కావచ్చు, వీరంతా కూడా. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి ఫేజ్ ఏదైతే ఎన్నికలు జరిగినాయో వాటి రిజల్ట్స్ అంతా కూడా కొంత పాజిటివ్గా వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు అయితే ముందుగా వార్డు మెంబర్ల ఎన్నిక అయితే బ్యాలెట్లను వాటిని కౌంటింగ్ చేశారు. వారి ద్వారా అయితే తర్వాత సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. మరోవైపు చాలా వరకు ఇటు సర్పంచ్ ఎన్నికలకు సర్పంచ్కి సంబంధించిన కావచ్చు, వార్డు మెంబర్లు పూర్తయిన తర్వాత ఇటు ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన కూడా ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల రిజల్ట్ చూస్తే ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని ఇటు వర్గల్ మండలంలోని ఇటు అయితే గోరేమి అనేది కూడా 7 ఓట్లతో గెలుపొందడం కావచ్చు, సదాశివపేటలోని కావచ్చు, చాలా వరకు అంటే ప్రధాన గ్రామ పంచాయతీ ఇటు సంగారెడ్డి జిల్లాలోని ఇటు హైవే పైన ఉన్నటువంటి ఇటు రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఇటు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా కొంత డబ్బు ప్రభావం కూడా ఎక్కువగా కొనసాగినట్టు అంటే నడిచినట్టు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ఏదైతే పోటాపోటీగా అయితే ప్రస్తుతం అయితే రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రిజల్ట్స్లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారుల రిజల్ట్స్ అయితే ఎక్కువగా వాళ్ళు గెలుపొందినట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని ఇటు గజ్వేల్ నియోజకవర్గం, ప్రధానంగా ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కూడా ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ కూడా చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కొన్ని సీట్లు బీఆర్ఎస్ కావచ్చు, కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ అయితే కొనసాగుతుంది. ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మెజారిటీ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందారు. కొన్ని చోట్ల బీజేపీ మద్దతుదారులు కూడా అక్కడక్కడ గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఈ ఫస్ట్ ఫేజ్లో సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా మొత్తం గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా అయితే బీఆర్ఎస్ అయితే కొంత అయితే కాంగ్రెస్ హవా అయితే కనిపించింది. దాంతోపాటు ఇటు మెదక్ జిల్లాలోని ఇటు రేగడ్ కావచ్చు, అల్లాదుర్గ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందారు. ఇప్పటికి ఇంకా రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో కూడా దాదాపు 50 ఓట్ల తేడాతోనే గెలిచినాయి, ఎక్కువగా మెజారిటీ గ్రామాలనే. సో మెజారిటీ గ్రామాల్లో కూడా 50 ఓట్ల తేడా అంటే 10 ఓట్ల తేడాతో 7 ఓట్ల తేడాతో గెలిచిన గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇంకా కొంత ఆలస్యంగా ప్రారంభమైన కావచ్చు,
మెజారిటీ ఏదైతే ఎక్కువగా మేజర్ గ్రామ పంచాయతీలు ఏదైతే ఎక్కువ ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలు కావచ్చు వాటి ఎన్నిక కొంత ఆలస్యమైంది, కౌంటింగ్ కొంత ప్రారంభంగా అవుతుంది. ఇంకా రిజల్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. రిజల్ట్స్ ఇంకా పాజిటివ్గా వస్తాయని చెప్పి కూడా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కువగా అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా నువ్వా నేను అన్నట్టు సాగింది. ప్రస్తుతం అయితే ఇంకా రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. ఎక్కువగా ఇటు సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం కౌంటింగ్ కొంత లేట్గా జరిగింది. కంది మండల కేంద్రంలో కావచ్చు, కంది గ్రామ పంచాయతీలో కౌంటింగ్ లేట్గా జరగడం వల్ల కూడా ఆ రిజల్ట్స్ కొంత లేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా అయితే ఈ మొత్తం దాదాపు ఒక 80 నుంచి 84% వరకు అయితే పోలింగ్ నమోదైంది. సో దాదాపు ఆ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఎన్నికల కోసం వలసలు వెళ్ళిన వారు కావచ్చు, ఈ సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓట్లేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మొదటి విడతలో భారీగా అంటే ఉదయం చల్లి ఉన్నప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లలో చాలామంది వెయిట్ చేస్తూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత చాలా వరకు ఇటు ప్రధానంగా సంగారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి తాళ్లపల్లి గ్రామంలో కావచ్చు వీటంతా నువ్వానన్న పోటీ జరిగింది. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఉండడంతో ఒక తన అయితే ఎస్సీ అయితే రిజర్వ్డ్ ఉన్న ప్రాంతంలో బీసీ క్యాండిడేట్ ఒక ఎస్సీ అమ్మాయిని వివాహం చేసుకొని కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా అక్కడ అంటే రిజల్ట్స్ కోసం కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఏదైతే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఇంకా రిజల్ట్స్ ఇంకా లేట్గా ప్రారంభమైన వాటి రిజల్ట్స్ అయితే పెండింగ్గా ఉంది. సో ఓవరాల్గా ఆ కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.